రేపే జూన్ 15వ తేదీ సోమవారము సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అధిక మాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్య అనేది చాలా చాలా విశిష్టమైనది. ఇది 1,00,000 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి రోజు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే మనకు ఈ అమావాస్య అనేది వస్తుంది. ఈ అమావాస్య మనకు సోమవారంతో కలిసి రావటం వలన దీన్ని సోమావతి అమావాస్య అంటారు. అలాగే అధిక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజును పొరపాటున కూడా ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే సోమవారం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట. ఈ రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అలాగే ఈ రోజున మీరు చేసే పూజలకు, పరిహారాలకు మంచి ప్రతిఫలం కలగాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు, తినొద్దు. బయట కానీ, ఇంట్లో కానీ ఈ కూరను పొరపాటున వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ అనేది లేక నరకం అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు. జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. మానసిక ఆందోళనలనేవి పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల మీద మీకు విపరీతమైనటువంటి నష్టాన్ని చూపిస్తాయన్నమాట. గ్రహాల యొక్క వ్యతిరేకతకు ఈ కూరలు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ కూరలను పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. కూరలదేముందిలే అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోయిద్ది కదా, మనం కూరగాయలు వెజిటేరియన్‌లో ఏదైనా తినొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నాన్ వెజ్ తినకూడదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వెజిటేబుల్స్‌లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు అనేవి వండొద్దు, తినకూడదు అని చెప్పి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇంత పవర్‌ఫుల్ అయినటువంటి ఈ సోమావతి అమావాస్య రోజున తప్పకుండా ఈ జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి తిథి అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రతి 3 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఒక అరుదైనటువంటి రోజనమాట. ఇలాంటి రోజు కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, వేద పండితులు ఇలాంటి వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎన్ని పూజలు, పరిహారాలు చేసిన రిజల్ట్ అనేది కాస్త త్వరగా రాదు. కానీ అమావాస్య తిథుల్లో చేసే ఏ చిన్న పూజకైనా, చిన్న పరిహారానికైనా రిజల్ట్ అనేది వెంటనే కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్. ఈ రోజున మీరేం చేస్తారంటే ఇంటి ముందల ఒక బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. చక్కగా ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టేసేసి చక్కగా మనకు ఇది తెల్లది పటిక అనేది ఉంటుంది కదండి. ఆ పటికను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టేసేసి చక్కగా దాన్ని కూడా మూటలాగా కట్టుకొని అందులో కూడా పసుపు కుంకుమలు చల్లేసేసి మీరు ఈ బూడిద గుమ్మడికాయను ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోవాలన్నమాట. అంటే ఇంటి ఎదురుగా కట్టుకోవాలి బయట వైపు. అలా కట్టుకోవటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉంటుందో అదంతా పూర్తిగా కూడా ఈ గుమ్మడికాయ అనేది లాగేస్తుందనమాట. అమావాస్య రోజున ఇట్లా గుమ్మడికాయ కట్టుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే అమావాస్య తిథుల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి విషకిరణాలు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి చెడు సమయాలు కావచ్చు, ముఖ్యంగా ఈ నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతూ ఉంటాయి. అలాంటిది మన ఇరుగు పొరుగు వాళ్ళు, ఇళ్ళ ఎదురు వాళ్ళ బంధువుల యొక్క ఏడుపులు ఇలాంటివన్నీ పూర్తిగా ఈ గుమ్మడికాయ గ్రహించేస్తుంది. కాబట్టి మీరు గుమ్మడికాయని ఉదయం పూట కట్టుకోండి స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు. అలాగే తప్పకుండా కాలికి నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళైతేనేమో ఎడమ కాలికి, మగవాళ్ళైతేనేమో కుడి కాలికి, పిల్లలు, పెద్దలు అందరూ ఎవరైనా నల్లదారం కట్టుకోవటం వలన మీకు ఈ చెడు ఏదైతే ఉంది ఇదంతా మీ కాళ్ళ వెంట రాకుండా ఉంటుంది. ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు, ఎండుమిరపకాయలతో తప్పనిసరిగా దిష్టి తీసేసుకోండి. ఇంట్లో పిల్లలకి, పెద్దలకి ఎవరికి వాళ్ళైనా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటది. చాలామంది అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ మీ మీద కూడా చాలా దిష్టి అనేది ఉంటుంది. కాబట్టి ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి తీసేస్తే అదంతా పూర్తిగా తొలగిపోతుంది అమావాస్య రోజున. అలాగే ఈ అమావాస్య రోజున కుక్కకు ఆహారంగా ఏదైనా తినిపిస్తే చాలా మంచిది. ఎందుకంటే కుక్కల్ని కాలభైరవుడితో పోలుస్తూ ఉంటారనమాట. నోరు లేని మోగజీవి, విశ్వాసం ఉన్నటువంటి జంతువు. ఈ రోజుల్లో మనుషులకి ఎవరికి విశ్వాసం ఉండట్లా. కానీ కుక్కకు ఒక్క ముద్ద అన్నం పెడితే మన వాకిలి ముందే కాపలాగా ఉంటుంది. ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. మనకు ఎలాంటి చెడు జరగకుండా కాపాడు
కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కాలం మనకు అనుకూలించి కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలగాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు బాగా కలిసి రావాలి అనుకుంటే కుక్కకు ఒక ముద్ద పెరుగన్నం గానీ, పాలన్నం గానీ, లేదా బిస్కెట్లు కానీ, నెయ్యన్నం కానీ, చపాతీలు, బిస్కెట్లు ఇలా ఏవైనా మీరు పెట్టినా కూడా మీకున్నటువంటి ఆ యొక్క జాతక దోషాలన్నీ తొలగిపోయి కాలం మీకు అనుకూలిస్తుంది. మీకు మంచిగా కలిసొస్తుందనమాట. ఇక అలాగే కాకి అంటే శనిదేవుడి యొక్క వాహనం. అలాగే మనకి ఈ అమావాస్య తిథుల్లో పితృదేవతలు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కాకికి కూడా మీరు తినేటప్పుడు కానీ లేదా వండంగానే నిండుకుండ అన్నంలో ఒక ముద్ద అన్నాన్ని తీసి కాకులకు గోడ మీద పెట్టండి. ఇలా పెట్టటం వలన పెద్దవాళ్ళు ఆ అన్నాన్ని తినటానికి వస్తారనమాట. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఏంటంటే గ్రామ దేవతలను కూడా పూజిస్తూ ఉంటారనమాట. మీ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవత దగ్గరకు వెళ్ళి చక్కగా నిమ్మకాయల మాలను సమర్పించేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా కానీ లేదా పులిహారన కానివ్వండి ఇట్లా ఏదైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించేసి ఆ అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయల మాలను వీటన్నింటిని సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టొస్తే మీకు బాగా కలిసి వస్తుందండి. అలాగే ఈ రోజున గోమాతను పూజించినా కూడా చాలా మంచిది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ లేదా తోటకూరను కానివ్వండి, నువ్వులు బెల్లాన్ని కలిపి పెట్టడం కానీ ఇలా చేయటం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి బాగా కలిసి వస్తుంది. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే గోపూజ అనేది చాలా పవర్ఫుల్. అలాగే ఈ రోజున ఏంటంటే పితృ పూజలు అనేవి తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున చెయ్యాలన్నమాట. అమావాస్య అని పెద్దల పండుగగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున పితృ పూజలు, పితృ తర్పణాలు సమర్పించడం వలన మీకున్నటువంటి మీ జాతక సమస్యలు, పితృ దోషాలు, పితృ శాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. లేకపోతే వంశాభివృద్ధి అనేది ఉండదు. కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికి పితృదోషాలే కారణం కాబట్టి తప్పకుండా పెద్దల పేరు మీద పితృతర్పణాలను అర్పించండి. అలాగే ఈ రోజున చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడు నీళ్ళల్లో కాస్త నల్ల నువ్వులు కలిపేసేసి ఇలా నల్ల నువ్వుల నీటితో అభిషేకం చేయటం కానీ లేదా పాలతో అభిషేకం చేయటం కానీ ఏమీ లేదు అనుకుంటే చెంబుడు నీటితో అభిషేకం చేయటం కానీ పంచామృతాలతో చెరుకు రసంతో ఇలా మీ శక్తికి తగ్గట్లుగా మీరు శివలింగానికి అభిషేకం అనేది చేయటం వలన మీకున్నటువంటి సర్వ దరిద్రాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున శివలింగానికి అభిషేకం చేయటము, అలాగే గుళ్ళో మనకు నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర కూడా ప్రదక్షిణలు చేసుకొని దీపారాధన చేయటం వలన మనకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యుదోషాలు, వాహన గండాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళే ప్రయత్నం అనేది చెయ్యండి. లేదా ఇంట్లోనైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఈ రోజున గోళ్ళు కొరుక్కోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, అలాగే జుట్టు విరబోసుకోవటం కానివ్వండి, ఇంకా మగవారైతే క్రాఫ్ చేయించుకోవటము, గడ్డం చేయించుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. వీటితో పాటుగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా ఈరోజు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే లేనిపోని దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఇంకా వీటితో పాటుగా నూనె ఇంటికి ఈ రోజున కొనుక్కొచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వంటల్లో నూనె కానివ్వండి ఏదైనా సరే ఇంటికి నూనె అనేదాన్ని తెచ్చుకోకూడదు.
దరిద్రం వస్తుంది ఆ రూపంలో. తరువాత నల్ల మిరియాలను కూడా ఈరోజు ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇంకా గోధుమలను కూడా ఈరోజు ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. తరువాత నల్ల నువ్వులు, ఈ నల్ల నువ్వులను కూడా ఈరోజు ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ నల్ల నువ్వులు అలాగే వీటితో పాటుగా తోటకూర ఉంటుంది కదా! ఈ తోటకూర వీటిని ఇంటికి తెచ్చుకోకూడదు. మీరు కావాలంటే బయట నుంచి బయటే తోటకూర, నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వచ్చు గానీ ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే నల్ల ఆవాలు, ఆవాలను కూడా ఈరోజు ఇంటికనేది కొనుక్కొని తెచ్చుకోకూడదు. చీపురును కూడా ఈరోజు ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు ఈ అమావాస్య రోజున. అలాగే దీనితో పాటుగా ఇనుప వస్తువులు, పిన్నీసులు, సూదులు, దబ్బలాలు ఇలాంటివి ఇనుముకు సంబంధించినటువంటి ఏ వస్తువులను కూడా ఈ అమావాస్య రోజున కొనకూడదు. అసలు ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే చింతపండు, చింతపండు కూడా ఈ రోజున ఇంటికి అమావాస్య రోజున కొనుక్కొని తెచ్చుకోకూడదు. అంటే వంటల్లో వాడుకోవటానికి ఏముందిలే అని చెప్పేసేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని పొర్రపాటున కూడా ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇంకా ఎర్ర కందిపప్పు, ఎర్ర కందిపప్పును కూడా ఈ రోజున ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే రాహు, కేతు, కుజ దోషాలు అనేవి మీ జాతకాల్లో ఎక్కువగా పెరుగుతాయి. తరువాత బెల్టులు కానివ్వండి, లేదా పర్సులు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొత్త వస్తువులు కానివ్వండి, కొత్త బట్టలు కానివ్వండి, ఇలాంటివి కూడా ఈ రోజున కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు. కొనుక్కొచ్చుకుంటే దరిద్రం అనేది పడుతుంది. ఇంకా ఒక విస్తరాకులో తోటకూర, నల్ల నువ్వులు, చింతపండు, కందిపప్పు రూ. 11 కానీ, రూ. 116 కానీ దక్షిణ ఇవన్నిటిని కూడా పెట్టేసేసి బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పించండి. మనకు గుళ్ళో బ్రాహ్మణులు ఉంటారు. అలాగైనా ఇవ్వచ్చు. అంటే బయట నుంచి బయటే కొనుక్కొని వాళ్ళకి ఇచ్చేసేసేయండి. లేదా మనకు పితృపూజలు చేసినప్పుడైనా అప్పుడైనా ఇవ్వొచ్చనమాట. అలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు పోతాయి. అలాగే ఈ రోజున తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. తులసి ఆకులు మాత్రం పొరపాటున కూడా తెంపకూడదు. గుర్తుంచుకోండి. కొంతమందికి ఇంటి ముందల గుమ్మడికాయ కట్టడం కుదరని వాళ్ళు నిమ్మకాయ, పచ్చిమిరపకాయలనైనా మీరు ఇంటి ముందల కట్టుకోవచ్చు. అలా చేసినా కూడా ఈ నరదిష్టి అనేది తొలగిపోతుంది. లేదా కలబంద మొక్కనైనా సరే దానికి కూడా మీరు పసుపు, కుంకుమలు అనేవి రాసేసి పూజ దగ్గర కాసేపు పెట్టేసేసి మీరు కలబంద మొక్కనైనా సరే ఇంటి ముందల కట్టుకోవచ్చు అనమాట. అయితే ఇదంతా మీరు పొద్దున పూట కట్టుకోండి. ఇలా చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనకు ఆర్థికంగా కూడా మంచిగా ఎదగగలుగుతాము. అలాగే ఈ రోజున ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకోండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్ళకి అలాగా. లేదా రావి ఆకుల తోరణాన్నైనా కట్టుకోవచ్చు అనమాట. అలాగే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు ఈ రోజున పొరపాటున కూడా వెళ్ళకూడదు. అలా కూడదని వెళ్తే మాత్రం చాలామంది కూడా అక్కడ దిష్టులు తీసేయటము, కొన్ని రకాల చెడు పూజలు చేయటం ఇలాంటివి చేస్తారు. కాబట్టి అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. బయట నుంచి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు పిల్లలు, పెద్దలు మర్చిపోకుండా కాళ్ళు అనేది కడుక్కోవాలి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. అమావాస్య రోజున గుర్తుంచుకోండి. అలా నిద్ర లేచి ఇంటి బయట శుభ్రంగా చీపురుతో చిమ్మి నీటితో శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకోవాలి. ఉదయం పూట వేసుకోవాలి. అమావాస్య ముందు నైట్ వేసుకోకూడదండి. ఇది గుర్తుంచుకోండి. అమావాస్య రోజు ఉదయం వేసుకుంటే మంచిది. అలాగే ఇంటి లోపల ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి. తరువాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోండి. అలా చేయటం వలన ఇల్లంతా పవిత్రమవుతుంది. ఏదన్నా చెడు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా కూడా శుభ్రం అవుతుందన్నమాట. తర్వాత ఇంట్లో ధూపం వేయండి. ఇది ధూపం మీరు సాయంత్రం సంధ్యా వేళలో వేసుకుంటే దుష్ట శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. షాంపూతో చేయకూడదు, కుంకుడికాయలతో చేయకూడదు. తలని మామూలుగా నీటితో మాత్రమే కడుక్కోవాలి. అమావాస్య రోజున గుర్తుంచుకోండి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ, లేదా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును కానీ, లేదా నల్ల నువ్వులు ఒక స్పూను కానీ వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యుదోషాలు, వాహన గండాలు ఇవన్నీ తొలగిపోయి పుణ్యనదిలో స్నానం చేసినటువంటి పవర్ అనేది ఈ స్నానానికి వస్తుందన్నమాట. మీ దేహం అనేది వజ్రంలాగా మారుతుంది. నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. నదీ స్నానం అంత పవిత్రమవుతుంది. ఇందులో ఏ ఒక్క వస్తువు వేసుకున్నా సరిపోతుంది.
అలాగే స్నానం చేసిన తర్వాత నుదుటిన విభూది పెట్టుకోండి. మీరు శివాలయానికి వెళితే అక్కడైనా మనకు విభూది ఇస్తారు. అలా విభూదిని పెట్టుకోండి. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు కూడా స్నానం చేశాక పెట్టుకోవచ్చు. ఇక స్నానం చేసిన తర్వాత అమావాస్య కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిదనమాట. ఇలా చేయటం వలన నరదిష్టి చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని, చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని ఇంట్లో శివయ్యకు దీపారాధన చెయ్యండి. శివుడి ముందల చక్కగా గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చెయ్యాలనమాట. 3 ఒత్తులు వేసేసి దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. చక్కగా ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చనమాట. లేదు ఇదంతా మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేసైనా సరే మీరు ఇంట్లో మీ పూజ గదిలో మాత్రం దీపం వెలిగించండి. ఇలా ఈ అమావాస్య రోజున దీపారాధన చేయటం వలన ఈ అమావాస్య తాలూకా ఉన్నటువంటి చెడు చీకట్లన్నీ తొలగిపోయి మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటినంతటినీ కూడా ఈ దీపాలు తొలగించేసి మనకు వెలుగుల్ని నింపుతాయన్నమాట. కాబట్టి తప్పకుండా దీపారాధన చెయ్యండి. శివయ్యకి ఈ రోజున జిల్లేడు పుష్పాలతో తెల్ల జిల్లేడు పుష్పాలు ఉంటాయి కదండీ! ఆ తెల్ల జిల్లేడు పుష్పాలను కానీ, లేదా గన్నేరు పుష్పాలను కానీ, లేదా శంకు పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలు ఇలాంటివి ఉంటాయి కదా! ఇవి మీరు స్వామివారికి సమర్పించి పూజ చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మారేడు దళాలను కూడా మనం సమర్పించొచ్చు. లేదా మందార పుష్పాలతోనైనా సరే చక్కగా మనం పూజ అనేది చేసుకొని ఈశాన్యం దిక్కులో ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకొని అందులో ఒక మందార పుష్పము, పసుపు, కుంకుమలు అనేవి వేసేసి ఈశాన్యం దిక్కులో పెట్టడం వలన ఈశాన్యం అంటే శివుడి స్థానం కాబట్టి మనకు ఇంటి సంపద అనేది బాగా పెరుగుతుంది, బాగా కలిసి వస్తుందన్నమాట. మరి మనం చేసే ఈ పూజలకు పరిహారాలకు మంచిగా ఫలితం అనేది కలగాలి అంటే ఇంట్లో ఈ ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఈ రోజున ఈ పొరపాటున ఈ కూరలను వండొద్దు, తినొద్దు. ఎందుకంటే కూరల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. కూరలు ఏముందిలే అని చెప్పేసేసి చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. దానివల్ల మనం చేసే పూజలకు కూడా రిజల్ట్ అనేది రాదండి. కాబట్టి కూరలు అనేవి మన జీవితం మీద ఎక్కువగా ప్రభావం అనేవి చూపిస్తాయి. ఎందుకంటే మనం తినే తిండిని బట్టే మన యొక్క ఆరోగ్యము, మన యొక్క ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కూరలు అనేవి అంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయన్నమాట. కాబట్టి ఈ కూరల విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. మరి ఈ సోమావతి అమావాస్య రోజున వండకూడని కూరల్లో మొట్టమొదటిది పొట్లకాయ. పొట్లకాయని ఈ రోజున పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే మనకు శివుడి మెడలో నాగుపాము పొడవుగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున శివలింగానికి అభిషేకం చేసుకోవటం, శివుడికి పూజలు చేసుకోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి పొరపాటున కూడా ఈరోజు పొట్లకాయలను వండకూడదు, తినకూడదు. అసలు వాటిని కట్ చేయకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. తరువాత బీరకాయలు. ఈ బీరకాయలు కూడా మనకు పొడవుగా ఉంటాయి కాబట్టి ఈ బీరకాయ కూరను కూడా ఈరోజు వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. కూడదని తింటే మాత్రం కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలనేవి వెంట పడతాయి. తరువాత ములక్కాయలు. ములక్కాయలను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. వీటిని సాంబారుల్లో కానీ, చారుల్లో కానీ లేదా ములక్కాయ కర్రీ రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా వండినా తిన్నా కూడా చాలా ఇబ్బందులు వచ్చి పడతాయి. తరువాత వంకాయలు. వంకాయలు కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇలా కూడదని తింటే మాత్రం అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇవి ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీని పోలి ఉంటాయి. కాబట్టి ఈ రోజున వంకాయలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు గుర్తుంచుకోండి. ఇక తరువాత తోటకూర, నల్ల నువ్వులు. వీటిని మనం ఇందాక చెప్పినట్లుగా మీరు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి బయట నుంచి బయటే తీసుకెళ్ళి. అంతేకాని ఇంటికి మాత్రం ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొని తెచ్చుకోవద్దు. అలా కూడదని వండినా తిన్నా కూడా శని దోషాలు అనేవి ఎక్కువవుతాయి. శని ప్రభావం అనేది మీ జాతకంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. తరువాత కూరల్లో చింతపండు. చింతపండును కూడా ఈరోజు వేసుకోవద్దు. ఎందుకంటే ఈ చింతపండు వల్ల కూడా మన జాతకంలో కొన్ని రకాలైనటువంటి రాహు, కేతు దోషాలు అనేవి పెరుగుతాయి కాబట్టి ఈ పులుపు వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ చింతపండును కూడా ఈరోజు పక్కన పెట్టేసేసేయండి. తరువాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కూడదని వండినా తిన్నా కుజదోషాలు అనేవి మీ జాతకాల్లో ఎక్కువవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువగా ఈ ఎర్ర కందిపప్పునే వాడుతున్నారు. కాబట్టి ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. ఇక కాకరకాయ. కాకరకాయ కూరను
అన్నం వండొద్దు, తినొద్దు. ఇలా చేస్తే కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే. కాకరకాయ ఫ్రై రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో వండొద్దు. ఇది చేదు స్వభావాన్ని ఇస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా సమస్యలను ఎక్కువ చేస్తుంది. ఇక దుంపలు, బంగాళదుంపలు కావచ్చు, చిలకడ దుంపలు కావచ్చు, చామ దుంపలు కావచ్చు, కంద ఇట్లా దుంపలకు సంబంధించినటువంటి వేటిని కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండినా తిన్నా మీకు మోకాళ్ళ నొప్పులు, వాతం ఎక్కువవుతుంది. ఇలాంటివి అంటే మనకు శరీరంలో ఏంటంటే వాత సమస్యలు ఎక్కువైనప్పుడు చాలా రకాలైనటువంటి ఒళ్ళు నొప్పులు, జ్వరము, మందగించడం బుద్ధి ఇలాంటివి జరుగుతాయి. తరువాత మష్రూమ్స్ అవి నాటుయి కావచ్చు, లేదా మామూలు పుట్టగొడుగులు కావచ్చు, హైబ్రిడ్‌యి కావచ్చు, వీటిని వండొద్దు, తినొద్దు. ఇవి కూడా పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి వీటిని వండినా, తిన్నా కూడా కొన్ని రకాల కర్మలు చుట్టుకుంటాయి. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఇది ఇంటి ముందల కట్టుకోవచ్చు గానీ, ఈ రోజున అమావాస్య రోజున ఇది జ్యూసుల రూపంలో కానీ, అంటే వెయిట్ లాస్‌కి ఎక్కువగా వాడుతున్నారు కదా! అలా వాడొద్దు. అలాగే కూరలను కూడా వండుకోవద్దు. తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో చేస్తా ఉంటారు. అది కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. అంటే ఏ రూపంలో కూడా బూడిద గుమ్మడికాయలను కానీ, తీపి గుమ్మడికాయలను కానీ మీరు తీసుకోవద్దు ఈ అమావాస్య రోజున. అలాగే నాన్ వెజ్ అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు, పీతలు, రొయ్యలు, ఎండు చేపలు కొంతమందికి ఏంటంటే నాన్ వెజ్ అనేది లేకపోతే ఒక్క ముద్ద కూడా తినలేరు. కానీ ఈ సోమావతి అమావాస్య రోజున అలా ఏ రూపంలో కూడా మీరు నాన్ వెజ్ అనేది తగలనీయకూడదు. కాదు కూడదని మీరు బయట తిన్నా, ఇంట్లో తిన్నా, లేదా స్నానం చేసేసాంలే అని అనుకున్నా, ఇట్లా ఎట్లా చేసినా కూడా కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటి సమానం. ఎట్లా తిన్నా కూడా మీరు చేతులారా సమస్యలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. తిన్న కాసేపు ఏముండదండి. దాని ప్రతాపం ఏంటనేది తర్వాత మనకు అర్థమైద్ది. కాబట్టి తిండి విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి చెప్పుకున్నటువంటి ఏ కూరలు కూడా ఇవి వండుకోవద్దు, తినొద్దు. ఇక ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా తినొచ్చు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక మీరు ఇక్కడ చెప్పినవి మాత్రం పక్కన పెట్టేసేసేయండి. ఈ నియమాలనైతే మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేసేసి చక్కగా సాయంత్రం కానీ, ఉదయం కానీ ఇట్లా శివలింగానికి అభిషేకాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం, ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మనం అభిషేకం చేసుకోవచ్చనమాట. మీకు శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి. లేదు అనుకుంటే మీరు చక్కగా భోజనం అనేది చెయ్యొచ్చు. మనం చెప్పిన కూరలనేవి వండుకోకుండా. కాబట్టి ఈ జాగ్రత్తలనేవి తీసుకోండి. తర్వాత వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి ఈరోజు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. చెంబుడు నీటిని సమర్పించండి. అలాగే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి మీకేదన్నా కష్టాలు, సమస్యలు ఉంటే అవి చెప్పుకొని 2 లవంగాలనేవి తీసుకొని మీ తల చుట్టూతా తిప్పుకొని వేప చెట్టు దగ్గర పడేయండి. లేదా ఒక కొబ్బరికాయనైనా సరే మీకున్న సమస్యను చెప్పుకొని ఆ కొబ్బరికాయ పట్టుకొని ఆ కొబ్బరికాయ బాగా పగిలేదాకా వేప చెట్టు మొదట్లో పగలగొట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలన్నమాట. ఈ అమావాస్య రోజున ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఎంతటి సమస్య అయినా సరే పూర్తిగా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉప్పును తీసుకొచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే ఆ తల్లి స్వరూపమైనటువంటి ఉప్పు ప్యాకెట్ను ఒకటిని తీసుకొచ్చుకొని ఒక గాజు బౌల్లో కానీ, మట్టి పాత్రలో కానీ చక్కగా ఒక గుప్పెడు ఉప్పు అనేది వేసేసుకొని దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక రూపాయి బిళ్ళ, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక యాలుక్కాయ, 2 పువ్వున్నటువంటి లవంగాలు ఇవన్నీ కూడా ఆ బౌల్లో ఉప్పు మీద వేసేసి ఇల్లంతా కూడా ఒకసారి చక్కగా ఆ బౌల్ అంతా కూడా తిప్పేసేసి తర్వాత ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి ఇంకా నెగిటివ్ ఎనర్జీ, అలాగే శత్రు సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఇలా అన్నింటి నుంచి కూడా ఈ ఉప్పు అనేది పూర్తిగా అందులో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహించేస్తాయి. మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తాయన్నమాట. చాలా పవర్ఫుల్ పరిహారం ఈ ఉప్పు పరిహారం. కాబట్టి చక్కగా ఉప్పుతో ఇలా కూడా చేయండి. తరువాత రోజు ఆ బౌల్లో ఉన్నటువంటి ఆ ఉప్పును అదంతటిని కూడా తీసుకెళ్ళి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో పోసేసి ఆ రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికన్నా దానంగా ఇవ్వండి. అలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం కూడా చేయండి. ఇంట్లో మగపిల్లలు ఉంటే ఆ మగపిల్లలకి కోడిగుడ్డుతో దిష్టి అనేది తీసేసేయండి. ఇలా చేయటం వలన క్షణాల్లో ఉన్నటువంటి దిష్టి అనేది
తొలగిపోతుంది. ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి తల్లైనా చేయొచ్చు లేదా భార్య అయినా ఇట్లా కోడిగుడ్డుతో దిష్టి తీసేసి గుడ్డునేంటంటే పగలకుండా ఎక్కడన్నా పారే నీళ్ళ దగ్గర కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ జాగ్రత్తగా జార విడవండి. పగలకూడదు. పగిలితే మాత్రం మళ్ళీ ఆ దిష్టి అనేది పోదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయటం వలన పూర్తిగా చెడు అంతా తొలగిపోతుంది. ఇలా చేయటం వలన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే ఆ శివయ్య యొక్క ఆశీస్సులు పొందటానికి ఈ సోమావతి అమావాస్య కన్నా కూడా మంచి తిథి మళ్ళీ మళ్ళీ లేదు, దొరకదు కూడా. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ సోమావతి అమావాస్య అనేది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైన అమావాస్య అన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా పూజలు పరిహారాలనేవి చేసుకోండి. చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, వండకూడని కూరలేంటి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేసుకోవాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను కదండి. అర్థం కాకపోతే ఇంకొకసారి వినేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. ఎందుకంటే ఈ సోమావతి అమావాస్య తాలూకా మీకు కావలసినటువంటి సమాచారం మొత్తం కూడా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది కాబట్టి అర్థం కాకపోతే ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. అలాగే ఇంకొంతమంది మిత్రులకు వీడియో అనేది చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సోమేశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.